నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఇప్పటంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇప్పటం ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనవేంద్రనాథ్ రాయ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు. పార్వతీపురంలో ప్రభుత్వ ఉద్యోగులు మీడియా ప్రతినిధులకు కంటి పరీక్షలు చేయించి కళ్లద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉద్యోగులు మీడియా ప్రతినిధులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచన. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కేకే రాజు, వాస్పల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, పరదేశీ తదితరులు. భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహించి లీడర్గా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటం సహా దాని అనుబంధ రంగాల్లో నిపుణులను తయారు చేసేలా తాము కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం, ఫైజర్, క్యూబిట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్వాంటం ప్రోగ్రాంలో భాగంగా వేల మంది టెక్ విద్యార్థులతో ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు క్వాంటం టాక్ బై సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి నిర్వహిస్తున్న అతిపెద్ద శిక్షణా కార్యక్రమంలో వర్చువల్గా చంద్రబాబు టెక్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్వాంటం టెక్నాలజీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విజన్ను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ క్వాంటం టాక్ బై సిబిఎన్ కార్యక్రమానికి క్వాంటం ప్రోగ్రాం రిజిస్ట్రేషన్ చేసుకున్న వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే అమెరికా నుంచి వైజర్ సంస్థ ప్రతినిధులు, క్యూబిట్, ఐబీఎం సంస్థల ప్రతినిధులతో పాటు ఆంధ్ర యూనివర్సిటీకి సహా వేర్వేరు ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు, ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత అంతా కూడా లైన్లో ఉన్నారు, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నౌ ఐ వాంటెడ్ టు గివ్ మై విజన్. 25 years back or 30 years back, I have given my vision for IT. Today I am given for my vision for quantum computing and deep technologies. Now I wanted to give some PowerPoint presentation so that always if you talk, retention or immediate catching, all these things will be less. If you see it is a belief, it will be more effective. That is where I started globally PowerPoint presentations around 1995. Now 30 years are over. Today so many students are here. I wanted to make to realize what is future. If you see here, we are all talking Silicon Valley. Anybody will have any new ideas, will go to Silicon Valley. That is a matured mechanism for mentoring, venture capital and launching the company. That is how everybody is going to Silicon Valley for launching and also their future. Now I am talking Quantum Valley. సింహగిరిపై వెలసిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మనవేంద్రనాథ్ రాయ్ బుధవారం దర్శించుకున్నారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాల మేరకు ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు, ఇతర అధికారులు న్యాయమూర్తికి ధ్వజస్తంభం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఇతర వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య నాదస్వర వేద మంత్రోచ్చరణలతో వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం గౌరవ న్యాయమూర్తి తొలుత క్షేత్ర ప్రాశస్త్యమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని, క్షేత్ర విశిష్టతను వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో పర్యటించారు.
వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తలు ఇల్లు కూర్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో ఇలా చేశారనే ఆరోపణలున్న నేపథ్యంలో అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే ఉద్ధురాలు ఆయన కోరింది. ఈ తరుణంలో ఆమెకిచ్చిన మాట మేరకు బుధవారం ఇప్పటం చేరుకున్నారు. నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆయనకు వృద్ధురాలు ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆమె పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధురాలికి 50,000, ఆమె మనవడి చదువుకి 1,00,000 ఆర్థిక సహాయం అందించారు. నాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఆమె మనవడి చదువు కోసం ప్రతి నెలా తన వేతనం నుండి 5,000 ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. అనంతరం నాగేశ్వరమ్మ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పవన్ తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంటికి పెద్ద కుమారుడిలా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారని ఆమె చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారని తెలిపారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆయా వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు రోగులకు అందించడం జరిగిందని ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రంపచోడవరం గ్రామం సమీపంలో యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ మరియు జీఎస్ఆర్ ఆసుపత్రుల సహకారంతో వివిధ రకాలైన వైద్య నిపుణులతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ పేద ప్రజలకు వివిధ రకాలైన సేవలు అందించే విధంగా 1997వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక వ్యాధులతో బాధపడుతున్న వారిని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యేక ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందన్నారు. అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ ఎట్లా రామారావు గారు నమ్మారో, నందమూరి తారక రామారావు గారు మానవ సేవే మాధవ సేవ, ప్రజలే దేవుళ్ళు అన్ని నమ్మి ప్రజల కోసం వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితో ఆయన ఈ ట్రస్ట్ అనేది ప్రారంభించి అది ముందుకు తీసుకెళ్లారు. ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారో ప్రజలకి సేవా కార్యక్రమాలు అందేటట్టుగా మనం ఈ ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అట్లానే నేను మేనేజింగ్ ట్రస్టీగా ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఏమనుకున్నారో అదే కాకుండా ప్రజలకి ఏది అవసరమో, ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి సేవా కార్యక్రమాల్లో మేము ఎప్పుడు ఉంటాము. ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ గాని, చదువు గాని, మహిళా శక్తికి వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారో అని అవన్నీ ఆలోచించి అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలని నగర వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కేకే రాజు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే దక్షిణ ఇన్ఛార్జ్ వాస్పల్లి గణేష్ కుమార్, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాసేవే మన మతం అని బైబిల్ చెబుతుందన్నారు. అందుకే మహనీయురాలు మదర్ తెరిసా ఆ విధంగా సేవలు అందించి మానవుల్లోనే దేవుణ్ణి చూసి ఎవరూ చేయలేని సేవ చేసి అసలైన జీసస్కి నిర్వచనం ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని వారు ఆకాంక్షించారు. 2025 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దేశాల్లో యూరోప్ నుంచి, ఇందాక పెద్దలు చెప్పినట్టు యూరోప్ నుంచి ఈరోజు ప్రపంచం నలుమూలలా కూడా ప్రతి పండగకి కూడా ఇంకా పెద్ద ఎత్తున క్రీస్తు యొక్క పుట్టినరోజుని ఘనంగా జరుపుకొని ఆ కరుణామయుడు, ఆ లోకరక్షకుడు యొక్క కీర్తిని ఇంకా వ్యాపించే విధంగా ప్రతి సంవత్సరం ఈ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. మనకి బైబిల్ చెప్పేది ఒకటే, మన హృదయంలో కానీ మన మెదడులో కానీ శాంతి, కరుణ, ప్రేమ, సేవాగుణంతో ఈ మానవాళికి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అదే నిజమైన క్రీస్తు స్తుతి అని, క్రీస్తుని గౌరవించడం అని మనకు బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ పండగ సందర్భంగా
మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, మనందరం కూడా సమాజంలో మన ప్రతి వారి పట్ల కూడా, కష్టాల్లో ఉన్నవారి పట్ల, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారి పట్ల, దీనజనుల పట్ల, వెనుకబడిన వర్గాల వారి పట్ల, వారికి కష్టకాలంలో చేయూతనిచ్చి వారి మీద ప్రేమ కరుణ చూపించి వారిని ఆదుకుని తద్వారా క్రీస్తునికి సేవ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఆయన ప్రతి చర్యలోని, ప్రతి ఆలోచనలోని, ప్రతి అడుగులోని కూడా వెనకబడిన వర్గాల వారి గురించి, పేద ప్రజల గురించి, వారిని ఆదుకోవాలి, వారి అభ్యున్నతి సాధించాలి, వారి ప్రగతి పదంలో పయనించాలి. నేను చిన్నప్పుడు క్రిస్టియన్ మైనార్టీ స్కూల్లో, మిషనరీ స్కూల్లో చదవడం జరిగింది, సెంట్ అలాయిసెస్ హై స్కూల్లో అని. మాకు అక్కడ ఎక్కువగా మోరల్ సైన్స్, క్రిస్టియానిటీ మీద ఎక్కువగా మాకు చాలా సబ్జెక్టు, అంటే ఇంకొన్ని రోజులు సెంట్రల్ ఆయిసెస్లో అంటే సెంట్రల్ ఆయిసెస్ పూర్తి చదివాము, కానీ అదే అక్కడే ఉంటే నేను కూడా క్రిస్టియన్ అయిపోయి ఉండేవాడిని. The great preachings started from the Central Oasis High School. What I learned from there, ఒక 2 విషయాలు మీ అందరికీ కూడా చెప్పాలి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్స్ కాలుష్యం మీద జరుగుతున్న ఆందోళనలో పాల్గొంటున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఖండించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యాలయం నుంచి ఆయన మీడియాకు వీడియో విడుదల చేశారు. వ్యవసాయ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే అప్పలరాజుపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. బల్క్ డ్రగ్స్ పార్కుకు వ్యతిరేకంగా ప్రజాపక్షాన మాట్లాడే గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. తక్షణమే అప్పలరాజుపై పెట్టిన కేసు, అక్రమ కేసు ఉపసంహరించుకొని విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రజా వ్యతిరేకాన్ని కూటమి ప్రభుత్వం చవిచూడక తప్పదన్నారు. కార్మిక నాయకుడు, అనకాపల్లి జిల్లా సిపిఐఎం సెక్రటరియట్ సభ్యుడు అయిన అప్పలరాజుని అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా ఈరోజు ఉదయాన్నే పోలీసులు వచ్చి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కలెక్టర్ ఆర్డర్ మీద అరెస్టు చేసి జైలుకు తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. గత 10 సంవత్సరాలుగా అనకాపల్లి జిల్లాలో, పాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో బలవంతంగా భూములు సేకరిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. అలాగే అక్కడ స్థానిక వ్యవసాయ కార్మికులకు రావాల్సిన అసైన్డ్ భూముల కోసం కూడా న్యాయమైనటువంటి అసైన్డ్ భూముల సాధన కోసం, ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తూ వచ్చారు. అక్కడ బలమైనటువంటి కార్మిక ఉద్యమాలు, వ్యవసాయ కార్మిక ఉద్యమాలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోను, ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ హయాంలోను, ప్రస్తుతం మళ్ళా తిరిగి కూటమి ప్రభుత్వం హయాంలో కూడా అనేక అక్రమ కేసులు ఆయన మీద పెట్టారు. ఈ కేసులు అన్ని అత్యధిక భాగం వాటిని కొట్టేశారు. కోర్టు తీర్పులు ఇచ్చినాయి తప్పని. ఇప్పుడు 1-2 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో పీడీ యాక్ట్ పెట్టి అందులో కూడా పెట్టినటువంటి సెక్షన్లు ఏ ఒక్కటి కూడా వర్తించేటువంటివి కాదు. ఈరోజు రాష్ట్రంలో స్మగ్లర్లు, మాఫియాలు, గంజాయి మాఫియాలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు, భూ కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరినీ వదిలేసి వాళ్ళని ఎవరిని కూడా ఈ పీడీ యాక్ట్ కింద ఎక్కడా కూడా పెట్టినటువంటి లేదు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి భూమి సేకరణకు అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టమని ఆయన వేసినటువంటి ఆర్డర్ మీద కలెక్టర్ ఇప్పుడు ఒక ఆర్డర్ తయారు చేసి నేరుగా జైలుకు పంపమని చేశారు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు కానీ లేదా ఆదేశాలు కానీ లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఈ రకంగా జైలుకు తీసుకెళ్లటం. అందులో విశాఖపట్నంలో ఈ నెలాఖరులో జాతీయ ట్రేడ్ యూనియన్ సిఐటియు మహాసభ జరుగుతున్న సన్నాహాల్లో ఉన్నారు. ఆయన సిఐటి అఖిల భారత మహాసభ సన్నాహాలని డిస్టర్బ్ చేసి కావాలని కార్మికోద్యమాలని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో చేశారు. సంఘ వ్యతిరేక శక్తుల్ని, రౌడీలని, రౌడీ షీటర్లని అరెస్ట్ చేయాల్సిన ప్రభుత్వం ప్రజా ఉద్యమకారులని అరెస్ట్ చేసి పర్మనెంట్గా జైల్లో పెడదామని చెప్పని ఆలోచన చాలా దారుణమైంది, నీచమైంది. కనుక ఇప్పటికైనా అక్రమంగా పెట్టినటువంటి ఈ పీడీ యాక్ట్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. ఇది చట్టాలను నిలబడేది కాదు.
ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్లకి బలవంతంగా రైతుల భూములు అప్పచెప్పడానికి, ముఖ్యంగా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వాళ్ళు అపోజ్ చేస్తున్న పోరాటంలో ఈయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సేవలు అందుతాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ పర్యవేక్షణలో పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉచిత కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని 84 మంది ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు కంటి అద్దాలను జేసీసీ యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ కె హేమలతతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులు మరియు నిరంతరం ప్రజల పక్షాన్ని నిలుస్తున్న వార్తా సేకరణలో నిమగ్నమయ్యే మీడియా ప్రతినిధుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. అందులో భాగంగా గత నెలలో నిపుణులైన వైద్య పరీక్షలతో పాటు కంటి వైద్యులతో ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి నాణ్యమైన కళ్లద్దాలను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎన్ భాస్కర్ రావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి నాగభూషణ్ రావు. నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల పోరాట సమితి అధ్యక్షుడు టి సూర్యం, విశాఖ జిల్లా అధ్యక్షుడు గిరిధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వస్తున్న సమయంలో జగన్ అండ్ కో న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేస్తున్నారని మండిపడ్డారు. యువజన విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ రెడ్డి మా ఉద్యోగాలను అడ్డుకోవద్దు, మా కొట్టవద్దు అంటూ నిరుద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. మా ఉపాధిని దెబ్బతీయొద్దంటూ ఆందోళనకారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూర్యం, గిరిధర్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వారి అనుచరులు నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కకుండా జగన్, అతని అనుచరణ గణం అడుగడుగునా అడ్డు తగలడంపై మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇకపై భవిష్యత్తులో నిరుద్యోగులకు అన్యాయం చేయాలని చూస్తే వైసీపీ నేతలకు తగిన గుణపాఠం చెప్తామని గట్టిగా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏదైతే గూగుల్ సంస్థల్ని, ఐటీ సంస్థల్ని స్వాగతిస్తుంది. మేము యువజన విద్యార్థి జేఏసీగా ఒకటే కోరుతున్నాం. నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు మెండుగా కావాలంటే ఐటీ సంస్థల్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రోత్సహించాలి. మరి గత పాలకులు ఈ యొక్క పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేశారు. దాని మూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చాలా వరకు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. మరి ఏదైతే ఇవాళ లోకేష్ గారు నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి, యువజనులకి అన్న విధంగా వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ వందలాది టీచర్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే నిరుద్యోగులకి ఇంకా ఐటీ సంస్థల్ని, గూగుల్ సంస్థల్ని తీసుకువస్తా ఉన్నారు. దాన్ని మేము ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి తరఫున, యువజన జేఏసీ తరఫున స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులకి ఒకటే కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. ఆ ఉద్యోగ అవకాశాల కోసం ఏ ప్రభుత్వాలనైనా మేము స్వాగతిస్తున్నాం. కానీ చాలామంది వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు కేసులు వేసి ఈ యొక్క గూగుల్ సంస్థల్ని, ఐటీ సంస్థల్ని రాకుండా నిర్వీర్యం చేస్తున్నారు. దానికి మేము వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎవరైతే మాకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తారో వాళ్ళకి మా యొక్క సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. మరి ఇవాళ పోలీసు ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేయడం జరిగింది, డిఎస్సి ఉద్యోగాలని తీయడం జరిగింది. నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే మానవ వనరుల కీలకంగా అక్కడ అభివృద్ధి మెండుగా ఉండాలి. మరి అలాంటి మానవ వనరులు ఇవాళ పుష్కలంగా ఉన్నాయి. మానవ వనరులు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క మానవ వనరులు అభివృద్ధి చెందే దిశగా మరి ఇవాళ లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఆయనకి మేము విద్యార్థి యువజన సంఘాల జేఏసీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ తమ జీవనాధారమైన బడ్డీ దుకాణాలను కొందరి ప్రోద్బలంతో సచివాలయ సిబ్బంది ధ్వంసం చేశారంటూ గాజువాక కణితి మార్కెట్ పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలో రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు సాగిస్తున్న బాధితులు ఆరోపించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో పల్లారాము,
సి శ్రావణులు వేర్వేరుగా చికెన్ మటన్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ నెల 23న తాము మధ్యాహ్నం సమయంలో ఇంటికి భోజనానికి వెళ్లిన సమయంలో స్థానికంగా ఉంటున్న పండా చిన్నమ్మలు గోవింద జీవీఎంసీకి ఫిర్యాదు చేయడంతో సచివాలయ సిబ్బంది ముస్తఫా అనే వ్యక్తి దగ్గరుండి తమ దుకాణాలను తొలగించాడన్నారు. ఆ సమయంలో తూకం కాటా సామగ్రి కొంత నగదును కింద ఇంటి ఇటీవల ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా చికెన్ షాప్ మటన్ షాప్ రన్ అవుతుంది. దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉందండి. దౌర్జన్యంగా వచ్చి మధ్యాహ్నం మొత్తం పగలగొట్టేశారు. భోజనంకి వెళ్ళే టైంలోని చాలా హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ముస్తఫా అన్న అతను మాకు హెరాస్మెంట్ అనేది చేస్తున్నారండి. ఆయన లంచం తీసి మా షాప్ బదలు కొట్టేశారండి మొత్తం కలిపి. సచివాలయం ప్లానింగ్ ఆఫీసర్ అండి ఆయన. మాకు బతుకుదలు ఇదేనండి. మాకు ఫైనాన్స్ అన్నీ ఉన్నాయి. సడన్ గా వెళ్ళిపోయి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేము ఎలా బతకాలి? మాకు మీరే న్యాయం చేయాలండి. మాకు ఎమ్మెల్యే గారే న్యాయం చేయాలండి. ఎమ్మెల్యే గారు చెప్పారండి మీరు పెట్టుకోమని. 6 నెలల్లో శాంక్షన్ అవుతుంది. ఇంతవరకు మీకు ఎవరు డిస్టర్బెన్స్ అనేది రాదు, చేయండి అన్నారండి. లేడీస్ అనేది చూడకుండా మా మీద హెరాస్మెంట్ అనేది చేశారండి ముస్తఫా అనే ఆయన. ఇక్కడ మా షాప్ 40 సంవత్సరాల నుండి ఉందండి. అలాంటిది గత సంవత్సరం నుంచి ఈ పాండా గోవింద్ అనే వ్యక్తి మమ్మల్ని చాలా హెరాస్మెంట్ చేస్తున్నాడండి. అందులో ఈ ముస్టఫ్ టౌన్ సచివాలయం అతనైతే నిన్న చాలా హెరాస్మెంట్ చేశాడండి. అతను చెప్తున్నా వినకుండా ఎమ్మెల్యే గారు చెప్పారని మేము షాప్ ఉంచండి మేము చూసుకుంటాను అయినా అతను వినలేదండి. ఎమ్మెల్యే గారు మాకు చెప్పాలి మీకు చెప్తే అవ్వదు అని చెప్పేసి ఈరోజు ఎవరు లేని టైంలో వచ్చి కొట్టేసి వెళ్ళిపోయి. చూడండి ఇక్కడ చాలా లాస్ వచ్చిందండి. ట్రిప్కి ఒక 20,000 లాస్ వస్తుంది సార్ మాకు. ప్రతిసారి ఇదే బాధ. ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే కంప్లైంట్ ఇస్తున్నారు, లాస్ రప్పిస్తున్నారు సార్. ఈ రోజు కూడా కొడిసిన తర్వాత బిల్డింగ్ వాళ్ళ ఓనర్తోని చాలాసేపు మాట్లాడుకుని మేము వచ్చినప్పటికి దొంగోళ్ళ పారిపడండి ఆ ముస్టఫ్. గత సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారండి. నిన్న కూడా అతను వచ్చి ముస్తఫా గారు వచ్చి మాకు చాలా టార్చర్ పెట్టారండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. అతను ఏమన్నారంటే అమ్మ మీరు పెట్టుకోండి, మార్కెట్ అంతా పక్కకు వస్తుంది, అప్పటి వరకు మీకు మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు, ఏమీ చెయ్యరని చెప్పారండి. ఆ ధైర్యం మీద మేము వచ్చామండి. అతనైతే మాకు చాలా సాయం చేస్తున్నారండి ఎమ్మెల్యే గారు మాత్రం. అతని మాట కూడా లెక్క చేయకుండా ఇగోండి నిన్న ఇగోండి ఎలా కొట్టేశారు చూడండి. ఇగోండి మేము గత 40 సంవత్సరాలుగా ఉన్నాయండి కాగితాలు చూడండి. మళ్ళీ లాయర్ నోటీస్ పంపించాడండి. ఇది గవర్నమెంట్ స్థలమా అతను స్థలమా చూడండి. లాయర్ నోటీస్ చూడండి ఒకసారి. పాండా గోవింద్ అని అతను మాకు లాయర్ నోటీస్ పంపించారండి. మధ్యాహ్నం మట్టుగా చాలా దారుణంగా అవంతా పడగొట్టేశారు. ఆ డబ్బులు అవన్నీ పోయిందని వాళ్ళు కూడా బాధపడితే మేము అందరం వచ్చాం పరిగెట్టుకొని. ఇక్కడ గోళని వస్తే ఇంకేటి ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతుంది. వాళ్ళకి ఏదో కొంచెం న్యాయం చేసి జరిగినట్టుగా చూడండి మీరే. ఇంతకు మట్టుగా చాలా దారుణంగా అదంతా పగలగొట్టేశారు. వచ్చి చూసాం, అందరం వచ్చాం, వచ్చి చూసి వెళ్ళిన తర్వాతే ఇలాగ ప్రెస్ వాళ్ళకి పిలిచి ఏదో ఒకటి చెయ్యండి అమ్మా వాళ్ళే తాగేశారు ముస్తఫా. విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కార్యాలయంలో రాష్ట్ర వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు పరదేశీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక వైసీపీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించున్నారని తెలిపారు. యేసుక్రీస్తు భూమి మీద జన్మించి ప్రజలందరికీ శాంతి ప్రేమను పంచారని తెలిపారు. యేసుక్రీస్తు చెప్పిన విధంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ నడుచుకుంటున్నారన్నారు. అనంతరం కేకును కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అందరూ కూడా చాలా ఆనందకరమైన విషయం. మరి మీ అందరికీ తెలుసు ఆ భగవంతుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు ఏంటన్నది. ఎందుకంటే ఈ క్రిస్మస్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పండుగ మనం ఈ యొక్క ప్రపంచంలో జరుపుకుంటామంటే అది క్రిస్మస్. అటువంటి వేడుకల్లో ఈ యొక్క మాసం అంతా కూడా, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం. మరి మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే మనం కేవలం మనం బాగున్నా మన కుటుంబం బాగుంది అన్నట్టు కాకుండా మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి చేతనైన సహాయం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ ప్రభు ఇక్కడికి వచ్చి చెప్పింది ఏంటంటే సేవ. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం కానీ, మన ఎప్పుడు కూడా ప్రేమతో ఉండడం. ఎప్పుడు ఈ క్రిస్మస్ అంటేనే హ్యాపీనెస్,
జాయ్, పీస్ ఇవన్నీ టోటల్గా కలిపితేనే ఇది క్రిస్మస్. సో ఆ విధంగానే మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం అది యేసు చెప్పినటువంటి మార్గంలో మనందరం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి రాబోయే రోజుల్లో మనందరం కూడా దేవుడు ఒకడైనటువంటి నమ్మిన వాళ్ళు నేను ఒకరిని, ఎవరికి నచ్చినటువంటి దేవుని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. మనందరం కూడా ఈ యొక్క భూమి మీద ఈ మానవ జన్మ ఎత్తడమే చాలా గొప్ప అదృష్టం. ఈ జన్మను మనం అందరం కూడా పరిపూర్ణంగా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా సేవా మార్గంలో నడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి మమ్మల్ని కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పరదేశ్ గారికి, మహిళలు తమ హక్కుల సాధనకే ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఐద్వా నాయకురాలు మాధవి పిలుపునిచ్చారు. వచ్చే నెలలో నగరంలో జరగనున్న CITU మహాసభలు జయప్రదం కావాలంటూ జగదాంబ జంక్షన్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేసేది CITU అని తెలిపారు. మహిళల భద్రతకు, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో రాణించేందుకు మహిళలు కృషి చేయాలని అన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు తోటి మహిళల ఎదుగుదలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో మన మహాసభలు CITU మహాసభలు జరగబోతూ ఉన్నాయి. పోరాటాల పురిటిగడ్డ అయిన విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగడం ఇక్కడున్న కార్మిక మహిళా ఉద్యమాలకి ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ మహాసభల్లో దాదాపు 1500 మంది పైగా ఆల్ ఇండియా CITU కార్మిక నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు. 4వ తారీఖున భారీ బహిరంగ సభ ప్రదర్శన కూడా ఉంటాయి. ఈ ప్రదర్శనలో కూడా మహిళలందరూ పాల్గొవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు పాలకుల విధానాల వల్ల శ్రామిక మహిళల సంఖ్య మన విశాఖపట్నం లాంటి నగరాలలో రోజురోజుకి పెరుగుతూ ఉంది. విద్యార్థులు, కాలేజీ యువతలో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికితీసేలా సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సంబంధించి సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ 2K26 పోస్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు గుంటూరు విజ్ఞాన యూనివర్సిటీలో ఫైనల్స్ జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్ను సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రవాణా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి MT కృష్ణబాబు సీఎంకు వివరించారు. కాలేజీ స్థాయిలో కెమికల్ రాకెటరీ, పాఠశాల స్థాయిలో హైడ్రో రాకెటరీ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కెమికల్ రాకెటరీ విభాగంలో 16 ఏళ్లకు పైబడిన వారు, హైడ్రో రాకెటరీ విభాగంలో 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్నవారు పాల్గొనున్నారని తెలిపారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం 9వ రోజు తిరుప్పావై వేడుకలను ఆలయ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు TP రాజగోపాల్ 9వ పాసరమైన తూమని మాడత్తు విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ పాసరంలో గోదాదేవి తన చెలికత్తలను నిద్రలేపుతూ మణిమాణిక్యాలతో అలంకరించబడిన భవనంలో ధూపదీపాల మధ్య నిద్రిస్తున్న నిన్ను ఆ మాధవుడు వైకుంఠుని నామస్మరణలు కూడా మేల్కొలపడం లేదా అంటూ భక్తి భావనను చాటి చెప్పిన తీరును భక్తులకు కళ్ళ కట్టినట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో ధనుర్మాస పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ పర్యవేక్షణ అధికారి స్వయంగా ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవం సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గుంటూరు జిల్లా ఇప్పటంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇప్పటం ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనవేంద్రనాథ్ రాయ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు.
పార్వతీపురంలో ప్రభుత్వ ఉద్యోగులు మీడియా ప్రతినిధులకు కంటి పరీక్షలు చేయించి కళ్లద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఉద్యోగులు మీడియా ప్రతినిధులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచన. విశాఖ జిల్లాలో వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల దేవన్ రెడ్డి, పరదేశి తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.